न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं सदन्तः कर्णेन गृह्यते स्वयं सदन्तः कर्णेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా ఆత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. అమ్మగారు, సువర్చలమ్మ గారు, మీ అభిప్రాయం మంచిదేనైనా భాష ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు సమయం పాలన పాటించాలి, నువ్వెవరో నేనెవరో తెలుసుకుందామా విజయలక్ష్మమ్మ గారు. అది లౌకిక భాషలో మాట్లాడితే ఏంటంటే ఇక జుట్లు పట్టుకోవడం ఒకటే మిగిలిపోయింది అన్నట్టుగా. అందుకని ఆధ్యాత్మికంగా ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటిది, నేను అనే ఆత్మ, నువ్వు అనే పరమాత్మ, ఈ నాది అనే ఈ ప్రకృతి. మునిగారు మునిగారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే ఈ యొక్క ప్రకృతి గురించి, ఇది నాది ఏది కాదు, నేను సంపాదించుకున్నటువంటిది నాది అనబడుతున్నటువంటిది ఏది కాదు, ఇదంతా ఇంకొకరిది. దీనికి ఇంక కొద్దిగా అది మనకు సహకారంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, బాల్యంలో నాన్నగారి ఇంట్లో ఉండి నాన్నగారి సంపత్తిని అనుభవింపజేయడం, గురువు గారి దగ్గర ఉండి గురువు గారి యొక్క విద్యను ఉపభోగింపజేయడం, విద్యను, ఆశ్రమాన్ని, అంటే పరాయి సంపద. ఈ రకంగా భగవంతుడు మనకు దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి మనం యజమానులుగా ఉన్నప్పుడు, అంటే మన తల్లిదండ్రి వాళ్ళని తెలిపోయిన తర్వాత మనమే పెద్దవారిగా ఉన్నప్పుడు, అప్పుడు మనం స్వాములం అవుతుంటాం. ఇక మనం స్వాములమై ఉండి కొద్ది రోజులకు మనం కూడా వెళ్ళిపోతుంటాం. ఆ తర్వాత మన పిల్లలు. అంటే ఇది ఈ సంపత్తి ఎవరిది కాదు, అంతా భగవంతుడే అనేటువంటిది చాలా మంచి అభిప్రాయం. సువర్చలమ్మ గారు, మీరు వీడియోను అది బ్యాక్గ్రౌండ్ పెడుతున్నారు కదా, అపోజిట్ కలర్ పెట్టండి. మీ వస్త్రాల కలర్ కు విపరీతమైన కలర్, అంటే ఆపోజిట్ కలర్ ఉంటే మంచిగా కనిపిస్తుంది వాళ్ళందరిది. చూడండి, మీరు ఏ రోజుకి ఆ రోజు రెండు కలిసేటట్టుగా పెట్టుకుంటారు, అందుకే మీరు కనబడుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి, రేపటి ఇప్పుడు అయినా మార్చొచ్చు. ఇక ఇవాళ ప్రసంగంలోకి వెళ్తే, రికార్డ్ అవుతుంది కాబట్టి నెట్ బాగా అయింది. మరి ఆ అమ్మాయి ఏమో రావట్లేదు, సరే మన రికార్డ్ అవుతుంది కదా, వింటుంటారు. శాస్త్రీయ ప్రామాణికత. అది ఒక సందేహం ఏంటంటే, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరము అది వేరే. ఇప్పుడు ఇది చాలా రోజుల నుంచి నానబెట్టుడు జల. సరే సరే, ఇది అయితేలే కానివ్వండి. సందర్భం వస్తే దాంట్లో చెప్పండి. సూక్ష్మంలో ఎన్ని తత్వాలు ఉంటాయి? మంచిది. జల ప్రసిచనం యొక్క శాస్త్రీయ ప్రామాణికత అమ్మాయి అడిగారు. ఎందుకు అంటే, నేను ఇతరులకు కూడా చెప్పడానికి మీరు చెప్పేది బాగా నచ్చుతుంది, కానీ ఇతరులకు చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అట్లెట్లయితుంది, అది ఎట్లయితుంది, దానికి ప్రమాణం ఏంటి అని అడుగుతుంటాడు అని ఆ అమ్మాయి ప్రమాణం అడుగుతుంది. కాబట్టి భూర్భువస్వర్జౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్థే పృథివీ దేవయజని. పృష్ఠే అగ్నిం అన్నాదం అన్నాద్ ఆయాదధే. ఈ భూమి శబ్దం భూమ్న తృతీయ విభక్తి ఏకవచనం. భూమి ద్వారా పృథివీవ వరిమ్న, ఈ పృథివీగా వరించేటువంటిది. వరణం ఎవరిని చేస్తారు అనంటే,
వివాహ వ్యవస్థలో వధువు ద్వారా వరుడు వర్ణించబడేవాడు అనేటువంటిది వధువరులను అక్కడ పరిచయం చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రకరణంలో భగవంతుడు వర్ణీయ స్వరూపుడు, వర్ణించదగినటువంటి వాడు. అందుకే ఈ పూజ పునస్కారాలన్నీ వరించిన తర్వాతనే చేస్తున్నారు, అతని అనుగ్రహం పొందడానికి. అందు గురించి పృథివీవ వరిమ్న, ఈ పృథివీ మీద భగవంతుడు మన 84 లక్షల జీవరాశులను అందరినీ జన్మింపజేసి భూమికి అప్పగించాడు కాబట్టి, ఈ భూమి మీదనే మనం ఉంటున్నాము కాబట్టి, ఈ భూమిని రక్షించడానికి భూమి చుట్టూ నీటిని ఏ రకమైతే ఏర్పాటు చేశాడో, ఎందుకు అంటే భూమిని నీటి మధ్యలో ఎందుకు పెట్టాడంటే ఇది దేవయజని కాబట్టి దేవతలకు ఇచ్చేటప్పుడు మళ్ళీ రాక్షసులు రాకూడదు, ఇతరులు ఎవరు రావద్దు, క్షుద్ర జంతువులు ఏవి రాకూడదు అని చెప్పేసి జల ప్రసేచనం. చివరికి అంత్యేష్టి కర్మలో అక్కడ నీళ్లు కూడా పోయడం జరుగుతుంది శవానికి. దానికి కూడా చుట్టూ నీళ్లు పోయడం, అన్నము పెట్టడం. అన్నము పెట్టలేనటువంటి వారు నవధాన్యాలు పెట్టడం. ఆ నవధాన్యాలు, ఆ నీళ్లు పోయడం ఏంటంటే మనము ఆ అంత్యక్రియల్లో వినియోగించేటువంటి కొబ్బరి అయితే అసలే లేదు, అశాస్త్రీయం. మరియు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు కానీ, ఇంకా సమిధల్లో ఉండేటువంటివి కానీ, ఇంకా హవన ద్రవ్యంలో ఉండేటువంటి తీపి పదార్థం, వాటికి చీమలు అవి దాంట్లోకి వెళ్ళి చనిపోకుండా ఉండడానికి నీళ్లు పోయడం. ఇక బయటనే ఈ నవధాన్యాలు కానీ అన్నం పెట్టేవారు అన్నం పెడుతున్నప్పుడు ఆ అన్నం దగ్గరే వచ్చి ఆగిపోవడానికి. ఇక భూమి చుట్టూ ఉన్నటువంటి నీళ్ళలో భూమికి దగ్గరగా గడ్డిని మొలిపింపజేస్తున్నాడు. ఆ తర్వాత నీళ్లు ఉంటున్నాయి. గడ్డిని ఎందుకు మొలిపింపజేస్తున్నాడు అంటే హానికారకమైనటువంటి క్షుద్ర జంతువులు ఏవి భూమి మీదకు రాకుండా ఉండాలి. అక్కడే గడ్డి దగ్గరే, ఆ గడ్డిలో ఉండేటువంటి ఆ కాడలలో తీయని రసాస్వాదనం ఉంటుంటది కాబట్టి ఆ రసాస్వాదనం చేసుకుంటూ అక్కడే ఉండిపోవడానికి ఈ దోమలు లాంటివి అన్ని అక్కడే ఉంటుంటాయి. గమనించారా లేదా? అది అందుకని ఋగ్వేదంలో ఒక సూక్తం వస్తున్నది. ఆ సూక్తంలో ఏంటంటే, ఇల్లును కట్టినటువంటి వారు ఇంటి చుట్టూ కొంత స్థలం విడిచిపెట్టుకొని ఇంటి చుట్టూ మంచి చెట్లు పెట్టాలి. పువ్వులు, సుగంధం వచ్చేటువంటి పువ్వులు పూసేటువంటి చెట్లను. తద్వారా ఏంటంటే ఈ ఈగలు, దోమలు అనేటువంటివి అక్కడికి పోతాయి, మన దగ్గరికి రావు. ఆ రూపకంగా ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంటది. ఈ అగరబత్తి ముట్టించడం సువాసన గురించి ఆ రూపకంగా ఈ చెట్లు ఉండడం వల్ల చెట్ల పొదలు, చెట్ల ఆకుల దగ్గర అక్కడ బ్యాక్టీరియా అవి ఉండిపోతాయి, మన దగ్గరికి రావు, మనకు హాని చేయవు అని చెప్పేసి ఋగ్వేదంలో చెప్పారు. ఈ రూపకంగా జల ప్రసేచనం భగవంతుడే చేసి చూపిస్తున్నాడు భూమి చుట్టూ. దేవయజని కాబట్టి యజని సక్రమంగా ఉండాలి. ఆ యజ్ఞానికి విఘ్నం ఉండకూడదు. దేవతల గురించి యజ్ఞం చేయబడేటువంటిది కాబట్టి అందు గురించి నీళ్లు పెట్టాడు. ఇక మన జీవితాన్ని తీసుకొస్తే మన చుట్టూ తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కాపలా ఉన్నారా లేదా? ఉన్నారు. ఒక మొక్క పెట్టి చుట్టూ కంచె నాటుతున్నట్టుగా, చేను వేసి చేను చుట్టూ కంచె నాటుతున్నట్టుగా, కంచె మధ్యలో చేను పెరుగుతున్నట్టుగా, ఇంత సురక్షితంగా మన జీవితాన్ని ఎదిగింపజేస్తున్నాడు భగవంతుడు. మరియు మన చుట్టూ తల్లి, తండ్రి, గురువులను నియమించాడు. మన లోపల ఏముంటుంది? మనల్ని ఎవరు సక్రియపరుస్తున్నారు అంటే తల్లి, తండ్రి, గురువు యొక్క ఆజ్ఞ. పితృవాక్య పరిపాలకుడు రాముడు, గురువు మాట జవదాటని దయానందుడు, తల్లి మాట జవదాటని శివాజీ. వీరు మనకు చరిత్ర పుటల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఆజ్ఞ అనేటువంటిది మనల్ని నడిపిస్తుంటది. అందుకే ఈ తెలంగాణలో అయితే చూశాను,
హర్యానాలో ఉన్నప్పుడు కూడా చూశాను. ఏంటంటే పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుంటూ రోడ్డు దాటండి అని చెప్పేసి జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. ఆ జాగ్రత్తయే ఈ యొక్క యజ్ఞోపవీతం మన జీవితానికి. ఇక అగ్నిహోత్రంలో జల ప్రసూచనం ప్రకరణానికి వస్తే, అగ్నిహోత్రంలో అగ్ని అంటే ఏంటి, జల ప్రసేచనం అంటే ఏంటిది, దానికి మన జీవితానికి ముడిపడ్డటువంటి సంబంధం ఇది తెలుసుకోవాలి. వివాహమైన తర్వాత ఉత్తరవేదిలో ఉత్తరవేది ధ్రువ నక్షత్రం, అరుంధతి నక్షత్రం అవన్నీ చూసిన తర్వాత గర్భధానం చేసుకోవడం ఇది ఉత్తరవేది యొక్క ఉద్దేశం. అక్కడ వివాహమైన వెంటనే, అక్కడ వివాహం తర్వాతనే గర్భాధానం చేసుకొని ఇక మరుసటి రోజు సాయంకాలం వివాహం ముగిస్తే చుక్కలు పొడిసిన రాత్రికి ఉత్తరవేది ప్రారంభించి 9:30, 10 దాటిన తర్వాత ఈ యొక్క ఉత్తరవేది కార్యక్రమం ప్రారంభించి 12 లోపల పూర్తి చేసుకోవాలి ఈ ఉత్తరవేది. అయిన తర్వాత 12 ఎందుకు దాటకూడదు అని అంటే, 12 దాటిన తర్వాత రోజు ప్రారంభం అవుతుంది. ఈ వివాహమైన రోజు ఉండదు. వివాహమైన రోజే ఈ యొక్క ఉత్తరవేది కార్యక్రమం జరగాలి. ఈ రహస్యము సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసంలో స్పష్టంగా రాసున్నది చూడండి. అక్కడ ఈ రహస్యం దగ్గర ఇంకొక రహస్యం ఏమిటి అని అంటే, సాయంకాలీన 3వ ఆహుతి మౌనంగా ఇవ్వడం ఎందుకు అనే దాని రహస్యం కూడా ఇక్కడే ముడిపడి ఉన్నది అన్నట్టుగా. దీని అభిప్రాయం ఏంటంటే, మన భారతీయ కాలమానం ప్రకారం మనకు దినము ప్రారంభమయ్యేది ఎప్పుడు? పొద్దుపడిసిన తర్వాతనా, పొద్దుగూకిన తర్వాతనా? కాదు, అదే మధ్యరాత్రి 12 గంటల 1 నిమిషానికి. మధ్యరాత్రి 12 తర్వాత దినం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క సాయంత్రం సూర్యాస్తమయం అయినప్పటి నుంచి మొదలుకొని తెల్లవారే వరకు ఈ చీకటి రాత్రిని ప్రళయముగా అభివర్ణిస్తూ సృష్టి ఎప్పుడు మొదలైంది అని అంటే, ఈ యొక్క ప్రళయం సగం గడిచిన తర్వాత మధ్యరాత్రి ప్రళయం మొదలవుతూ మళ్ళీ సృష్టి కార్యం కూడా తయారవుతుంది. అందుకే పుట్టేటువంటి ప్రతి శిశువును, పశు పక్షి మనుషులను అందరినీ గర్భం లోపల చీకటిలోనే పుట్టించి ఎదిగింపజేసి సమయానుసారంగా బయటకు ఆవిష్కరింపజేస్తున్నాడు. విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత అది మొలకెత్తి కొంతకాలానికి బయటకు వస్తుంది చిగురించుకుంటూ. అది మనుషుని శరీరం గర్భాధానమైన నాటి నుంచి 9 నెలల వరకు గర్భంలోనే ఉండి ఆ తర్వాత జన్మించడం జరుగుతుంది. ఈ రూపకంగా 4 జాములు రాత్రి, 4 జాములు ఉదయం. దినములో ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి మొదలుకొని 9 గంటల వరకు, ఉదయం 9 గంటల వరకు 1 జాము, ఆ తర్వాత 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. ఇవి దినము. ఇక రాత్రి ఆచార్య ప్రతి జాము 3 గంటలు ఉంటది కదా? 3 గంటలు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక సాయంత్రంది సూర్యాస్తమయం అయిన తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, రాత్రి 9 నుంచి రాత్రి 12 వరకు 2వ జాము, రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు 3వ జాము, 3 నుంచి 6 గంటల వరకు 4వ జాము. ఉదయం ప్రాతకాలీన ఆహుతులు జ్యోతి సూర్య ఈ 4 ఆహుతులు ఇస్తున్నప్పుడు 6 నుంచి 9 గంటల వరకు 1 ఆహుతి, 9 నుంచి 12 వరకు 2వది, 1 గంట నుంచి 3 వరకు 3వది, 3 నుంచి 6 వరకు 4వది. రాత్రి పూట జ్యోతిరగ్ని స్వహ అనేటువంటిది. 6 నుంచి 9 వరకు మొదటి ఆహుతి, 9 నుంచి 12 వరకు 2వ ఆహుతి,
1 గంట నుంచి 3 గంటల వరకు 3వ ఆహుతి, 3 నుంచి 4 అది తెల్లారి 6 గంటల వరకు 4వ ఆహుతి. అయితే మూడవ ఆహుతి మౌనంగా, 3వ ఆహుతి మౌనంగా ఎందుకుంటది అని అంటే సృష్టి ఆరంభం అప్పుడే వస్తున్నారు కాబట్టి 84 లక్షల జీవరాశులకు ఏ జీవరాశికి ఏ శరీరం ఏ జన్మ లేదు కాబట్టి కర్మఫలం అనుభవించడానికి అక్కడ దారి లేదు కాబట్టి ఇక్కడ మౌనం. అందుకే ఆ మౌనం ఏంటంటే ఆ ఈ ఈశ్వరుని చేతిలో జీవాత్మలు ఉన్నాయి కాబట్టి మౌనంగానే అక్కడ మంత్రం చెప్పడానికి ఆస్కారం లేదు. ఇది వేరే ప్రకరణం, అది సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయండి, మళ్ళీ విడమర్చి చెప్దాం. ఈ రహస్యం ఏంటంటే ఎదురెదురుగా ఉంటేనే సత్యార ప్రకాశం సంస్కార విధి ఋగ్వేదాది భాష భూమిక వేద భాష ముంగట పెట్టుకుంటేనే చూపిస్తేనే తెలుస్తుంది. ఆన్లైన్ లో అన్ని ఒకేసారి చూపించడం సంభవం కాదు కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేసి మళ్ళీ జలప్రసేచనం దగ్గరికి వద్దాం. జలప్రసేచనంలో మొత్తం 8 జాములు, రోజుకు 8 జాములు, రోజుకు మొత్తం రోజుకు 24 గంటలకు 8 జాములు. అవును, జాములు అనే పదం ఇంతకు పూర్వం వాడేవాళ్ళు. అవును, ఊర్లో ఇప్పుడేం వాడుతున్నారు? హిందీలో అయితేనేమో ప్రహరం, 1 ప్రహర్, 2 ప్రహర్, 3రా ప్రహర్, 4థా ప్రహర్. జాములు ప్రహారం అంతే, కరెక్ట్. ఇది వాడేవారు ఆచార్య. 2 జాములు 3 జాములు అయింది, అదే 4 జాములు 2 జాములు 3 జాములు అనేది వాడుతున్నారు. అయితే ఇక ఇప్పుడు ఈ ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత, తండ్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ ప్రసవం జరుగుతుంది అనమాట. అక్కడ వివాహమైన తర్వాత ఉత్తర వేదిలో గర్భాధానం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ 9 నెలల నుండి ఇక్కడ శిశువుని జన్మించగానే ఇతడు ఇక జన్మించిన తర్వాత అయంతయుధ్మ ఆత్మ జాత వేదస్తే ఈ మంత్రంతో 25 సంవత్సరాలు 8 సంవత్సరాలు అమ్మ నాన్నల యజ్ఞకుండంలో, 8 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు గురువు వారి యజ్ఞకుండంలో గురుకులంలో అయంతయుధ్మ ఆత్మ జాత వేదస్తే ఈ మంత్రంతో ఆహుతిస్తుంటాడు. ఇక 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఇతన్ని వదిలేండి కొద్దిగా, ప్రతి ఒక్కరికి ఇదే దారి. కాకపోతే మనం ఈ అగ్ని ఎక్కడి నుండి మొదలవుతుంది దాని గురించి తెలుసుకోవాలంటే ఆ ఉత్తరవేది నుంచి తీసుకొచ్చినటువంటి అగ్ని ఇక్కడ శిశువుగా జన్మించాడు కాబట్టి గృహస్థం అనే యజ్ఞకుండంలో ఆ శిశువును జన్మింపజేశారు కాబట్టి శిశువును జన్మింపజేయడం అంటే ఆదానం చేయడం. అందుకే శిశువు పుట్టిన తర్వాత నిలబడి తొట్టెల్లో వేయడం, అదే అజ్ఞాదానం. నిలబడి తొట్టెల్లో వేయడం అది అజ్ఞాదానం. ఆజ్ఞాదానంలో అతడు ఎదుగుతున్నటువంటి ఇక జోలపాట పాడేదంతా ఉద్బుజ్య స్వాజ్ఞ అనేటువంటి ఆ యొక్క రహస్యం. ఈ శిశువు ఎదిగి 25 సంవత్సరాలు అయంతయుధ్మతోటి ఆహుతి ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలకు వాళ్ళ తండ్రి ఇక చదువు ముగించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి వివాహం చేస్తుంటాడు కాబట్టి ఆ 25 సంవత్సరాలకు వివాహం చేసుకోగానే కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు మొదట ఎవరైతే ఇతన్ని వివాహ సంస్కారం అయిన తర్వాత ఉత్తరవేది నుంచి గర్భాధానం చేసుకొని గర్భంలో అగ్ని రూపంలో తీసుకొచ్చి ఇక్కడ జన్మింపజేశారో అతడు పెరిగి పెద్దవాడై ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు అయంతయుధ్మ ఆత్మ జాత వేదస్తే ఈ మంత్రంతో 25 సంవత్సరాలు చదివిన తర్వాత ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ముందు కూర్చుని అమ్మాయిని ఏమడుగుతాడంటే సమిధాగ్నిం దువస్యత, 2వ సమిధ. ఓ అమ్మాయి, నీవు నా యొక్క ధర్మార్థ కామోక్షంలో నేను సిద్ధించుకోవడానికి దాంట్లో తత్పరమై ఉన్నాను. నన్ను సక్రియపరచడానికి, నాకు సహకరించడానికి, నా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు బాధ్యత చేపట్టగలవా, నాతో ఏకీభవించగలవా అని అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటదంటే, దీంట్లో ఈ పదాలు చూడండి ఒక్కోసారి. సమిధ స్త్రీలింగం, సమిధ అంటే అమ్మాయి, అగ్నిం అంటే పురుషుని యొక్క ఉద్దేశం,
సమిధ అగ్నిం, అగ్ని అంటే పురుషుని యొక్క ఉద్దేశం, పురుషుని యొక్క జీవిత లక్ష్యం. దువస్యత దావు గతి శుద్ధ్యో, అగ్ని అగ్ని అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం, అదే నపుంసక లింగం కదా, లే పుల్లింగం ఇక్కడ పురుషునికి ప్రతినిధి కదా, పురుషుని చెప్పడం జరుగుతుంది కదా. అగ్నిహి అగ్ని అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, కానీ ఇక్కడ ఉన్నది సమిధ అగ్నిం, అగ్నిం ద్వితీయ విభక్తి ద్వితీయ ఏకవచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం. సమిధ ప్రథమ విభక్తి ఏకవచనం కర్త, అగ్నిం ద్వితీయ విభక్తి ఏకవచనం కర్మ, దువస్యత క్రియాపదం. దువస్యత అని అంటే దావు గతి శుద్ధ్యోహో, దీనిని శుద్ధి చేయడం. ఆ శుద్ధి చేయడమే ఈ యజ్ఞ పాత్రలను శుద్ధి చేయడము, యజ్ఞకుండంను శుద్ధి చేయడము, సమిధలు, పాత్రలు, సామగ్రి, నెయ్యి ఇవన్నీ సమకూర్చడం. ఇదంతా ఆమె చేసి, మరి వాళ్ళ యజ్ఞం చేయలేదు కదా, రండి యజ్ఞం చేద్దాం రండి సమయం అవుతుందని చెప్పేసి తీసుకొచ్చి కూర్చుని బట్టి చేయడం, అతనితో పాటు సహకరించడం, అతనితో పాటు ఏకీభవించడం. ఈ యజ్ఞం చేయించడమే గాక, నన్ను పురుషార్థ పరుని చేయడమే గాక, నా పిల్లల్ని కూడా చూసుకోవాలి, నా గృహాశ్రమాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించాలి, ఇదంతా బాధ్యత నీదే, నువ్వు చేయగలవా అనేటువంటిది అతడు అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇక్కడ మూడే పదాల సమిధ అగ్నిం దువస్యత, అగ్ని దువస్యత ఘృతైర్బోధయ ఇంకా ముందు కదా, అది వేరే విషయం. ఇప్పుడు ఇతడు అడిగింది మాత్రం ఈ మూడు ఈ మూడు పదాల్లో ఈ అమ్మాయి అడిగింది అంతవరకే. ఇక ఆ అమ్మాయి ఏమడుగుతుంది అనేది తర్వాత విషయం. ఆ అమ్మాయి ఏమంటుందంటే, అమ్మాయిని అతను అడుగుతున్నాడు, అబ్బాయి అడుగుతున్నాడు. అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. సమిధ అగ్ని దువస్యత అని ఆ అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి ప్రత్యుత్తరం ఇస్తుంది అనమాట. ఆ ప్రత్యుత్తరంలో అమ్మాయి ఏమంటుందంటే, ఘృతైర్ బోధయత అతిథిం. అతిథిం, అతిథి అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. అతిథిగా నేను మీ ఇంటికి వస్తే, అతిథిగా నేను మీ ఇంటికి వస్తే ఘృతైర్ బోధయత. ఘృతైర్ బోధయత అంటే నేను మీ ఇంటికి రావాలి అంటే నీ దగ్గర ఏముంది, నువ్వు ఏం సంపాదించావు, నీ దగ్గర మరి నన్ను పోషించగలవా లేదా, లేదా నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను పోషించాలా, ఏమిటి సంగతి, మరి నీ వరకు నా వరకు అయితే సరే, మరి పుట్టేటువంటి సంతానం, వచ్చేటువంటి బంధువులు, పంచమహాయజ్ఞాలు చేయాలంటే మరి ఆర్థికంగా ఉండాలి కదా, ఏం సంపాదించావు అని అంటే అతను అంటాడు, సంపదకేం కొదవలేదు, మా నాన్న మా తాత చాలా సంపాదించి పెట్టారు, తరతరాలు కూర్చుండి తిన్నా కూడా మాకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్పేసి అతను అంటాడు. అప్పుడు ఆమె ఏమంటదంటే, క్షమించండి మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకు అనంటే, మీ తాత సంపాదించిన దానికి మీ అమ్మమ్మ మీ నానమ్మ చూసుకుంటారు, మీ అమ్మ సంపాదించిన దానికి మీ అమ్మ అధికారం ఉంటుంటది, మీ నాన్న సంపాదన మీద మీ అమ్మ అధికారం ఉంటది, మీ తాత సంపాదన మీద మీ అమ్మమ్మది మీ నానమ్మ అధికారం ఉంటది, నాకేం అధికారం ఉంటది, నువ్వు నన్ను చేపట్టడానికి వచ్చావు, నేను నిన్ను వరిస్తున్నా, నిన్ను భరించాలంటే నీ దగ్గర ఏమన్నా ఉండాలి కదా, ఎంత సంపాదించా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ప్రాపర్టీ నీ దగ్గర ఉన్నది అని ఆవిడ అడుగుతుంది అన్నట్టుగా. అడిగితే అతను నా దగ్గర ఇంత ఉన్నది, దానికి ఏమి కొదవలేదని చెప్పగానే అప్పుడు తథాస్తు అంటారు. ఆ తథాస్తు అనేటువంటి దాంట్లో ఇంకా తర్వాత అమ్మాయి ఏమంటదంటే, సరే నీ దగ్గర ఉన్నది నువ్వు పోషిస్తానని అంటున్నావు కాబట్టి అది నాకు నమ్మకం కలిగింది, నీ మాట మీద విశ్వసిస్తున్నానని చెప్పేసి ఆస్మిన్ అవ్యా జుహోతన. ఆస్మిన్ అనే పదం నోటికి వర్తిస్తుంది. ఆస్మిన్ అనే పదం నోటికి వర్తిస్తుంది. మనం అంగస్పర్శ చేస్తున్నప్పుడు ఓం వాంగ్ ఆస్యే అస్తు, ఆస్యే అంటే సప్తమి వ్యక్తి ఏకవచనం. నోటిలో వాక్ సామర్థ్యం ఉండాలి. వాక్ మే ఆస్యే అస్తు, వాక్ కళ, మాట్లాడేటువంటి చాతుర్యం, వాక్ చాతుర్యం నాకు నోటిలో ఉండాలి ఓ భగవంతుడు అని ప్రార్థన, ఆస్యే. అదే ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే, సమిధ అగ్నిం దువస్యత ఘృతైర్ బోధయత అతిథిం. ఘృతై అని అంటే సంపాదన గురించి అడిగింది, నెలకి ఎంత సంపాదిస్తున్నావు, నీ దగ్గర ఎంత ఉన్నది అనేది. బోధయత తెలుపు,
క్రియాపదం బోధయత తెలుపు, ఎవరికి? అతిథ్యం, తెలుపుమనండి. ఇక తర్వాత తెలిపిన తర్వాత ఆ అబ్బాయి తన దగ్గర ఉన్నటువంటి సంపద గురించి నీకేం కొదవలేదు, నువ్వు ఇబ్బంది పడకు, నేను సంపాదిస్తున్నా, ఈ ఉద్యోగం చేస్తున్నా, ఈ వ్యాపారం చేస్తున్నా చెప్పేదేదో చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయి ఆస్మిన్ అవ్యా జుహోతన, ఈ పురుషుని గృహాశ్రమం అనేటువంటి యజ్ఞకుండంలో, ఈ పురుషుని యొక్క గృహాశ్రమం అనేటువంటి యజ్ఞకుండంలో, ఆస్మిన్ ఈ యజ్ఞకుండంలో హవ్య హవిస్సుగా, తృతీయ భక్తి ఏకవచనం, రాజమనమ్మ గారు గుర్తుపెట్టుకోండి. హవ్య హవిస్సు అనేటువంటిది ప్రథమ వ్యక్తి. ఆ హవ్య హవిస్సు రూపంలో జుహోతన తనకు తాను అర్పితం అవుతుంది. అతడు చెప్పేటువంటి అతడి సంపాదనకు ఈమె ముగ్ధురాలైపోయి అతనికి దాసోహం అయిపోయింది. ఆ యొక్క వ్యవహారంని, వారి మనసులో ఉన్నటువంటి మాటని తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తన చేతుల మీదుగా ఆ అబ్బాయి చేతిలోకి విడుస్తూ, ఆ అబ్బాయి చేతుల కింద ఆ అబ్బాయి తల్లిదండ్రుల చేతులు పట్టుకొని కన్యాదానం చేయడం జరుగుతుంటది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఈ మంత్రానికి స్వాహాకారం గాని ఇదమగ్నేయ ఇదన్నమమ అనేటువంటిది ఆ అమ్మాయి చెప్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు చెప్పరు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆమె జీవితం, ఆమె ఏమంటున్నదంటే స్వాహ ఇదమగ్నేయ ఇదన్నమమ, ఓ స్వామి ఇక మీదట ఇక నీకు నేను నీకు సమర్పితం అయిపోయాను కాబట్టి ఇక ఈ జీవితం నీది, ఈ జీవితం మీద నాకు ఎటువంటి అధికారం లేదు అని ఆవిడ చెప్తుంది అనమాట. ఈ రహస్యము వేదంలో ఉన్నటువంటిది, దయానంద సరస్వతి విధిలో చెప్పినటువంటిది ఈ పండితులకు కనబడట్లేదు. పండితులు ఇక్కడ స్వాహకారం లేదు కాబట్టి, ఆహుతి ఇవ్వట్లేదు కాబట్టి స్వాహకారం ఇదమగ్నే ఇదన్నమమ ఈ అంశాన్ని తీసేశారు. వాళ్ళు తీసేసిన తర్వాత ఇప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు మనం చేతిలో పట్టుకున్నటువంటి ఈ సమిధ మాత్రం కనబడుతుంది. ఈ సమిధ మనం అగ్నిలో పెట్టేది, మన చేతితో పట్టుకొని అగ్నిలో పెట్టే సమిధ అయితే మన చేతిలో కనబడుతుంది. కానీ యజ్ఞానికి యజమానుడిగా ఉన్నటువంటి అతని పక్కన 25 ఏళ్ళ ఆ యజమానురాలు ఈ యొక్క పురోహితునికి కనబడతలేదు, ఈ పండితులకు కనబడతలేదు. అర్థమవుతుందా భాష? వధువుని గుర్తించట్లేదు ఆచార్య. ఇప్పుడు ఓం ప్రకాష్ ఇప్పుడు స్పష్టంగా వస్తుంది చూడండి. ఎవరైతే 4 కట్టెలను ఒక దగ్గర చేర్చి నిప్పు పెట్టి ఓం స్వాహ పూజనీయ ప్రభు ఓం శాంతి శాంతి అనే వారికి ఈ స్త్రీ లేదు. వేదము దయానందుడు చెప్తున్నటువంటిది ఏంటంటే స్త్రీ జీవితమైన పురుష జీవితమైన అది కర్మఫల సిద్ధాంతానుసారమే కానీ స్త్రీ పురుష భేదభావం లేదు, ఇద్దరికి సమాన హక్కు ఉంది. అందుకే యజమానుడి పక్కన ఈ యజమానురాలను కూర్చుండబెట్టి అగ్నిహోత్రం చేయిస్తున్నారు. అందుకే ఆమెను చేయుతనివ్వు అంటే వీళ్ళు పురోహితులు ఏం చెప్తారంటే చేయి పట్టుకో అని చెప్తుంటారు. చేయి పట్టుకోమనగానే ఆమె ఏకంగా ఇట్లనే పట్టుకుంటది, ఇట్లా ఆపడానికి పట్టుకుంటది. పట్టుకోవాల్సింది ఇట్లా ఆహుతి ఈ రకంగా వేస్తున్నప్పుడు ఈ వెనక నుంచి ఇద్దరికి ఇట్లా రావాల్సింది. ఈ అమ్మాయి జీవితం అతని జీవితంలోకి ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటిది. ఈ యొక్క ఓం ప్రకాష్ చెప్పేటువంటిది శతపథ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య మహర్షి వ్యాఖ్యానం చేశాడు దీన్ని. ఈ యొక్క అబ్బాయి తన ఇంటి నుంచి వివాహం కోసం అమ్మాయి ఇంటికి వెళ్ళాడు కాబట్టి అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వివాహంలో కన్యాదానం తోటి ఆ అమ్మాయి ఇతని జీవితంలోకి వచ్చింది కాబట్టి ఇతని పక్కన కూర్చుంది. అంటే ఇది మనిషిని యొక్క జీవితం ఉన్నదా, కనబడుతుందా లేదా? కనబడుతున్నప్పుడు ఈ పురోహితుని యొక్క బుద్ధి భావజాలం ఎక్కడి నుండి వచ్చిందంటే క్రిస్టియన్లలో, ముస్లింలలో, ఈ జైన బౌద్ధులలో ఏంటంటే స్త్రీకి విలువివ్వరు. క్రిస్టియన్లలో అయితే స్త్రీలో ఆత్మనే వాళ్ళు స్వీకరించారు. ఇక ముస్లింలలో ఏంటంటే ఆ ఖురాన్ ప్రకారం స్త్రీ యొక్క వాడుక వస్తువు, యూజ్ అండ్ త్రో. ఏ రకంగానైతే మన పొలంలోకి నాగలు తీసుకొని ఎటు నుంచి అయినా దున్నుకోవచ్చు, మన పొలం మనం దున్నుకున్నట్టుగా స్త్రీ ఉపయోగ వస్తువు మాత్రంగానే చూశారు.
ఇక జైన బౌద్ధులలో వాళ్ళలో ఏంటంటే ఈ జన్మంతా ఎందుకు స్త్రీది అని అంటే ఈ జన్మలో మనం తపస్సు చేస్తే వచ్చే జన్మ పురుష జన్మగా పుడుతుంటాం. ఆ పురుష జన్మలో మనకు మోక్షం లభిస్తుంది. అంటే స్త్రీ జన్మకు విలువే లేదు అనేది తాత్పర్యం. వైదికం ఏం చెప్తున్నదంటే స్త్రీ గాని పురుషుడు గాని ఈ యొక్క శరీరాలే వేరు వేరు గాని స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషునిలో ఉన్నది ఆత్మనే, నపుంసకంలో ఉన్నది ఆత్మనే, పశుపక్షి క్రిమి కీటకాల్లో అన్నిట్లలో ఆత్మ ఉన్నది అనేటువంటిది వైదిక సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వైదిక సిద్ధాంతం చెప్పేటువంటిది వ్యావహారిక దృష్టాంతంలో చూస్తే ఏంటంటే నడిచిపోయేవారు నడుచుకుంటూ పోతుంటారు, కాళ్ళు లేని వాళ్ళు దేక్కుంటూ పోతుంటారు, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు విమానంలో ఎగిరిపోతుంటారు, రాకెట్ల పోతుంటారు, ఇక అది ఖండాంతర ద్వీపాలలో ఉన్నవారు స్టీమర్లలో పోతుంటారు. ఎవరి సామర్థ్యం వారిది. ఆ సామర్థ్యం అనేటువంటిది ఇక్కడ కర్మఫలం. వీరి కర్మం ఈ రకంగా ఉంది, వారి కర్మ ఆ రకంగా ఉంది. వీరి కర్మ పురుషుని జన్మ ఎత్తడానికి, వారి కర్మ స్త్రీ జన్మ ఎత్తడానికి, వీరి కర్మ నపుంసక జన్మ ఎత్తడానికి. ఆ కర్మఫల సిద్ధాంతం సామర్థ్యం బట్టి. అర్థమవుతుందా అమ్మగారు? పట్టుకుంటున్నారా లేదా? బాలరాజు గారు కెమెరా బంద్ చేసుకొని పోవద్దు. స్వార్థం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్ల వ్యవహారాన్ని నడిపించుకుంటూ వస్తుండ్రు. తెలివిలేనులకు ఏదో చెప్తున్నారు అన్నట్టు. తెలివి లేనోళ్ళకు కాదు, తెలివి లేనోళ్ళు కళ్ళు తెరిచి ఎదురుబడి ప్రశ్నిస్తే ఇవన్నీ రావు. ఏది చెప్తారు గంగాధర్ అరే అయ్యగారికి నమస్కారం పెట్టరా బసవన్న అనగానే అని ఊపుకుంటాడు కదా. ఊపుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రాజే శాస్త్రం అయిపోతుంది. ఎదురుబడి ప్రశ్నిస్తే అయ్యగారికి నీకు అయ్యగారా ఆ ఎద్దుకు అయ్యగారా అట్లా అడిగేవారు ఉండాలి. మరి ఆవే ఎందుకు తలూపాలి, నువ్వెందుకు నమస్కారం పెట్టవు, ఆ ఎద్దు చేతనే ఎందుకు పెట్టిస్తావు అని అడిగేవారు కావాలి కదా. మా దగ్గర బాపనాయ ఉన్నాడు, ఆయన శాస్త్రం చెప్తాడు, అత్త చెప్తాడు. ఆయన ఏమంటున్నాడు అంటే వాళ్ళ పెద్దనాయనను నాయన అంటున్నాడు, వాళ్ళకి నాయనేమో కాక అంటున్నాడు. ఎందుకు అని నేను ఒక రోజు అడిగిన. మహామూర్ఖత్వం కాదు. ఎందుకనంటే మరి మాట్లాడతారంటే మా అన్నోళ్ళు నాయన నాయన అన్నాడు, నేను కూడా నాయన అన్నా. మా నాయనోళ్ళు మా అన్నోళ్ళు కాక నువ్వు మా నాయనని కాక అన్నారు, నేను కాక అన్న. అంటే నీకు తెలివి వచ్చినాక కూడా నీవు కూడా పెద్ద మనిషి ఇట్లా చెప్తావు అప్ప, ఇది శాస్త్రానికి విరుద్ధం కదా అంటే అట్లా నడుచుకుంటూ వచ్చింది పోయింది అయిపోయి అట్లా చెప్పేసి అట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్ల స్వార్థం కోసం ఇంకొకరికి కూడా అర్థమయ్యేటట్లా లేకుండా ఇట్లా చెప్పు. ఇప్పుడు కాక శబ్దానికి అర్థం తెలియదు, నాన్న శబ్దానికి అర్థం తెలియదు. నా నా ప్రతిదీ నాది నాది నా 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 అనేవాడే నాన్న. మరి పుట్టింది ఈయనకైతే ఆయన ఎట్లా నాన్న అంటాడు? కాక పెట్టేవాడే కాక అంటే ఆ తండ్రి సంపాదన నాకు కూడా కావాలి కదా, నా ఆస్తి కూడా కదా, ఇది తండ్రిది కదా, మన నాన్నది కదా, సంపాదన మనం పంచుకోవాలి కదా, నీకు సగం నాకు సగం కదా. ఎప్పటికీ కాక పెట్టేవాడే కాక. మరి కాక నాన్న ఎట్లా అవుతాడు, నాన్న కాక ఎట్లా అవుతాడు? ఇది వేరే ప్రసంగం వదిలేయండి, ఎందుకంటే మళ్ళీ వినేవారికి బోరు కొడుతుంది. ఈ రూపకంగా స్త్రీ అయినా పురుషుడైనా ఈ యొక్క జన్మలే వేరు గాని యాత్ర చేయడం ముఖ్యం. బస్సులో వెళ్తున్నారా, విమానంలో వెళ్తున్నారా, రైల్లో వెళ్తున్నారా, నడుచుకుంటూ వెళ్తున్నారా అనేది కాదు, గమ్యం చేరడం ముఖ్యం. ఎవరి సామర్థ్యం వారిది. అందు గురించి ఈ యొక్క స్త్రీ శరీరంతో అయినా పురుషుని శరీరంతో అయినా ఎవరైనా కూడా ఈ ఆత్మయే ఈ యొక్క జన్మను తరింపజేసుకొని వెళ్ళాలి అనేటువంటిది ఉద్దేశం. అందు గురించి ఇక్కడ స్త్రీ ఆ పక్కన కూర్చున్నది కాబట్టి ఆమెకు పుట్టినటువంటి ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉత్తరవేది నుంచి సంతానం తెచ్చుకున్నారో అతడు పుట్టాడు, పెరిగి 20 సంవత్సరాలు అయ్యాడు, అతడు పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ పెళ్లి చేసుకునేటప్పుడు ఆస్మిన్ హవ్య జుహోతన ఆమె చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు బాలగారు నీ చేతితోటి సమిధను అగ్నిలో విడుస్తుంటాం కదా, ఆ అగ్నిలోంచి మళ్ళీ తీసుకుంటాం ఆ సమిధను. తీసుకోలేము స్వామి. ఎందుకు తీసుకోలేరు? ఏ మాట్లాడాలి మరి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ మీద ఇంకొకరికి హక్కు ఉంటదా? ఎవరైతే వివాహం చేసుకుంటాడు కదా వ్యక్తి, అతను ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయి మీద వేరే వారికి హక్కు ఉంటదా? ఉండదు. ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆమె తన
సమర్పితం అయిపోయింది, అంకితం అయిపోయింది, కదా. ఒకరికి అంకితం అయిపోయింది కాబట్టి ఇంకొకరికి వారి మనసులో అవకాశం లేదు కాబట్టి వేరే వారికి చెందదు, వర్తించదు కూడా. ఇది ఇక్కడ అందుకే అగ్నిలో వేసినటువంటి సమిద రూపాన్ని వదిలేసి అగ్నిమయంగా మారుతుంది. అగ్నిమయంగా మారుతున్నప్పుడు దాన్ని మనం భయపడుతుంటాం. అదే అగ్నిలో వేసే కంటే ముందు దాంతో మనం ఇట్లా అది కాకిని కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం, దురద పెడితే గోక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అగ్నిలో వెళ్ళిన తర్వాత ఆ సమిద అగ్ని రూపంగా మారిన తర్వాత, నిప్పుగా మారిన తర్వాత దాన్ని ముక్కుతుంటాం పూజనీయ ప్రభు అని చెప్పేసి. అంటే అగ్ని సంయోగంలో సమిద అగ్నిగా మారింది. అదే రూపకంగా ఆ స్త్రీ కన్యాదానం అవుతుండగానే తన కుల గోత్రము అది ఒక ఇంటి పేరు అన్ని వదిలేసుకుంటూ వస్తున్నది. కట్టు వస్త్రాలతో వచ్చి మళ్ళీ ఎట్లయితే తల్లిదండ్రుల చేతుల మీదకి వెళ్ళి ఈ యొక్క భర్త చేతిలోకి రాగానే భర్త యొక్క కులగోత్రము, వారి యొక్క ఇంటి పేరు అవే వర్తిస్తాయా, వర్తించవా? మరి ఆ రకంగా ఈ పురుషుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు ఇతనితో పాటు ఉండాలా, ఇతని ఇల్లు విడిచిపెట్టి బయట ఉండాలా? ఇతనితో పాటు ఉండాలి. మరి అతనితో పాటు ఉండి అతని పక్కన కూర్చుండి ఈ శుభకార్యం చేస్తున్నప్పుడు ఆ పురోహితునికి ఆవిడెవరో కనబడతలేదు. మరి ఇది ఎవరి దోషం? ఆమె దోషమా? ఆమె పక్కకు వచ్చి కూర్చున్నందుకు ఆమె దోషమా? కూర్చుండబెట్టుకున్నందుకు ఇతని దోషమా? లేదంటే వీరిద్దరిని జంటగా చూస్తున్నందుకు ఆ పురోహితుని దోషం? ఎవరి దోషం? దోషం కాదు, అజ్ఞానం. అజ్ఞానం. మరి తనకు కూడా పెళ్లి అయింది కదా, మరి తనకు కూడా భార్య కదా, మరి తనకు కూడా ఎవరికైతే పుట్టాడో నాన్నకు, ఆయన పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ అమ్మ నాన్నకి కదా తను పుట్టాడు. మరి వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాన్నతో పాటే ఉంటుంది కదా, తన భార్య వచ్చి తనతో పాటే ఉంటుంది. ఇది చూసుకోవట్లేదు, ఈ వ్యవహారం చూడట్లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం. స్వాహ అని చెప్పేసి ఆవిడ వస్తున్నది, వచ్చి ఈ ఆహుతి ఈ మంత్రం ఆవిడ స్వాహ అని చెప్పేసి అర్పితం ఎక్కడయ్యింది, మళ్ళీ పుట్టింటికి వెళ్ళనని చెప్పేసి ఎక్కడ చెప్పింది మంత్రం చూడండి. యజామహే సుగంధిం పతి వేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః. ఆమె వయస్సుకు రాగానే భర్తను అపేక్షిస్తున్నటువంటి ఆవిడ భగవంతుడితో కోరుతున్నదంటే ఏం కోరుతున్నదంటే, ఓ భగవంతుడా, ఏ రకంగానైతే పరిపక్వమైనటువంటి పుచ్చపండు చెట్టు నుంచి ఎలా వేరైందో చెట్టుకు తెలియదు, ఎప్పుడు వేరయ్యిందో ఆ పండుగ తెలియదు. అంత సునాయాసంగా ఆ వేరైనా కూడా తల్లికి ఇబ్బంది లేదు, తనకు ఇబ్బంది లేదు. అటువంటి దశలోకి వచ్చినటువంటి ఇప్పుడు నేను ఇంకొకరితోటి కలిసి సహజీవనం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను ఈ అమ్మ నాన్నల ఆత్మీయుల ఈ పుట్టింటి నుంచి నన్ను విడిపించు. కానీ నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఎవరితోటైతే సహజీవనం చేయాలనుకుంటున్నానో అతనితో గాని, అతని కులగోత్రాలతో గాని, ఆ వంశంతో నన్ను ఎప్పుడు దూరం కానివ్వకు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. విషయం తెలుసుకోవాలి. ఈ రహస్యం ఇది ప్రమాణపూర్వకం ఉందన్నమాట. అయితే ఇప్పుడు వివాహం చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇతని జీవితంలోకి వచ్చింది, వివాహం అయింది. ఇక రెండవ సమయం గురించి. మొదటిదేమో అయంతయుద్మా పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు. ఇక రెండవ సమిద వివాహ యోగ్యం అయిన తర్వాత నిశ్చితార్థము, వివాహం వ్యవస్థ గురించి. ఇక మూడవ సమిద సంతానోత్పత్తి గురించి. సుసమిద్ధా యశోచిషే ఘృతం తీవ్రం జుహోతనా. సుసమిద్ధులు ఎవరు? యుద్ధంలోకి యుద్ధ నైపుణ్యం ఉన్నవారు యుద్ధం చేయడానికి పోతారా, అసలు యుద్ధం చేయరాని వాళ్ళు పోతారా? అందుకని ఈ గృహాశ్రమంలోకి వచ్చేటువంటి వారిని ఏ రకంగా తీసుకొస్తున్నారు అంటే, సుసమిద్ధులు. స్త్రీ శరీరంలో ఏ శారీరక దోషం ఉండకూడదు, పురుష శరీరంలో ఎటువంటి శారీరక దోషం ఉండకూడదు. అటువంటి ఇద్దరు సమర్థవంతులైనటువంటి సంతానం కనడంలో ఎటువంటి దోషము లేనటువంటి ఆ యొక్క స్త్రీ పురుషులు ఇప్పుడు సంతానాన్ని కంటున్నారు. అగ్నయే జాత వేదసే. ఈ యొక్క బ్రహ్మాండం పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను నడిపించడానికి భగవంతుడు అమైతుని సృష్టిని మైథునం లేనటువంటి సృష్టిని చేశాడు. కాబట్టి ఇప్పుడు
అమైథున సృష్టిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు మైథునం చేస్తుంటేనే సంతానం కంటున్నారు కాబట్టి భగవంతుని సృష్టిని నడిపిస్తున్నటువంటి వారు ఈ గృహస్థులు. అందుకని అన్నింటికంటే పెద్ద ఆశ్రమం గృహాశ్రమం. ఈ రూపకంగా ఆ ఉత్తరవేది నుంచి వాళ్ళ అమ్మ నాన్న అతన్ని తీసుకొచ్చి ఇక్కడ జన్మింపజేశారు కాబట్టి ఇతడు పెరిగి పెద్దవాడే 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇతనికి కొడుకు పుట్టిన తర్వాత అతను ఏమవుతాడు? తాత అవుతాడు కదా. ఆ తాత ఇప్పుడుగా ఇతను 5 నుంచి 8 సంవత్సరాలకు రాగానే కోడల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అమ్మ అదితి అంటే దేవమాత, అదితి ఓ దేవమాత, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డను ప్రయోజకునికి చేయాలి అంటే వేద విద్యను చదవాలి కదమ్మా, అనుమతించు. అదితే అనుమన్యస్వ, అదితే అనుమన్యస్వ. అనుమతి కోరుతున్నాడు కోడల్ని. ఎందుకంటే నీ సంతానం మీద నీకే సర్వ హక్కులు ఉంటాయి కాబట్టి నువ్వు అనుమతిస్తే మరి అతన్ని ప్రయోజకుని చేపిస్తాను, వేద విద్య చదివిస్తానని చెప్పేసి మామ కోడల్ని అడుగుతున్నాడు. ఇది తూర్పు దిక్కున యజమానుడు దంపతులు పడమర దిశలో కూర్చుంటారు కాబట్టి తూర్పు దిక్కున ఈ యొక్క ప్రకృతి. ఓ మాచారి, మొదటి జల ప్రశేషణం కదా. అదే మొదటి జల ప్రశేషణం. పుస్తకాన్ని చూడండి, మంత్రాల అర్థం వస్తున్నప్పుడు పుస్తకాన్ని చూస్తే ఇంకా లోతుగా అర్థం అవుతుంటది. ఇక రెండవది అనుమతే అనుమన్యస్వ, పడమర దిశలో. ఈ పడమర దిశలో తన కొడుకుని అడుగుతున్నాడు, ఒరే అబ్బాయి, భగవంతుడు ఈ పిల్లవాని జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు, నీ కడుపున పుట్టించాడు కాబట్టి నాకంటే ఎక్కువ బాధ్యత నీదే. ఎందుకు అంటే ఇతడు చెప్పితే వినకపోతే ప్రయోజకుడు కాకపోతే సమాజం చేత నిన్నే తిట్టిస్తుంటాడు భగవంతుడు. కాబట్టి ఇతడు ప్రయోజకుడు కావాలంటే ఇతడు వేద విద్య చదవాలి, గురుకులం వెళ్ళాలి. కాబట్టి నేను గురుకులం తీసుకుపోతున్నాను, నువ్వు ఏమంటావు? అనుమతిస్తావా అనుమతించవా? కొడుకును. కోడలు మొదటిది అదితే అనుమన్యస్వ ప్రశేషణము, రెండవది అనుమతే అనుమన్యస్వ. చెప్పండి. అయితే ఇద్దరు ఒకే వైపు కూర్చుంటారు కదా దంపతులు? ఇద్దరు ఒకే వైపు కూర్చుంటారు. కాకపోతే ఈ యొక్క ప్రకృతిని పరిచయం చేయాలి కదా, ప్రకృతి జీవాత్మ కాదు, ప్రకృతి ఈ పరమాత్మ కాదు, ప్రకృతి వేరు జీవాత్మ వేరు అనేది చూపించడమే ఈ యొక్క దాంపత్య జీవితం, యజమానుడు యజమానురాలు. ఇప్పుడు ఈ అభిప్రాయం మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఏంటంటే, పుట్టిన తర్వాత శిశువు మొట్టమొదట ఎవరి మొహం చూస్తాడు? తల్లి మొహం చూస్తాడు. అక్కడ తండ్రి ముఖం ఎందుకు చూడడం అంటే ఆ ప్రసూతి గృహంలో తల్లే ఉంటుంటది కాబట్టి. తల్లే ఉంటుంటది అంటే అప్పుడు ఇంకా మీ ప్రశ్న ఇంకా లోతుగా ఇంకోటి ఏంటంటే, మరి అప్పుడు కళ్ళు తెరవడు కదంటే, కళ్ళు తెరిచినప్పుడు తల్లే పక్కన ఉంటది, తల్లే ఎత్తుకుంటది, తల్లే చూస్తుంటది. ఆ తర్వాతనే తల్లియే తండ్రిని పరిచయం చేస్తుంటది. అదిగో నాన్న, అదిగో నాన్న, నాన్న నాన్న అని చెప్పేసి తండ్రిని పరిచయం చేస్తుంటది. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును. అందు గురించి ఈ యొక్క పడమర దిశలో అది అనుమతే అనుమన్యస్వ, తన కొడుకు రెండవ అవధి తండ్రిని తల్లిని తండ్రిని వారి ఇద్దరి తల్లిదండ్రులు అనుమతి తీసుకొని తాత మనవన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఏ ఇంటిలోనైతే 5-6 ఏళ్ళు నిండినటువంటి వారు, 50 ఏళ్ళు దాటినటువంటి వారు ఇంట్లో ఉంటే గొడవలు ఉంటాయి. ఆ దాంపత్య జీవితంలో సుఖం అనేటువంటిది ఉండదు. వాళ్లకు ప్రశాంతత ఉండాలి, వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలంటే వీరిద్దరు బయటకు పోవాలి. ఆ బయటకు పోయేటువంటి సాకే పిల్లలేమో వెళ్ళిపోవడం, పెద్దవాళ్ళేమో వానప్రస్థం సన్యాసానికి వెళ్ళిపోవడం. పట్టుకుంటున్నారా అమ్మగారు, రాజమణమ్మ గారు? నమస్తే ఆచార్య. ఇప్పుడు స్త్రీలు కూడా పోవచ్చు ఆచార్య వానప్రస్థంకు? అంతే కదా. ఎందుకంటే వాళ్ళకు స్త్రీలు కూడా పోవచ్చును. నూతన దంపతులకు వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలంటే వీళ్ళు బయటకు పోవాల్సిందే.
ఇప్పుడు అది హరిద్వార్లో వానప్రసాద్ స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఉంది. వారు దీక్షానంద్ గారు కట్టించారు, అది అక్కడైతే ఉంది. కానీ ఇక్కడ మనము ఇక్కడ మనకు అందుబాటులో కూడా అందరు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఎక్కడ లేకపోతే దుద్యాలాసనం ఉన్నది రాని అందరికి. అయితే వీళ్ళు వెళ్ళిపోయితే అబ్బాయిని ఇంటి నుంచి తీసుకుపోయినటువంటి తాత మనవన్ని ఇంటి నుంచి తీసుకువెళ్ళి గురుకులంలో అప్పగించి వెళ్ళిపోతాడు. గురుకులంలో పిల్లవాడిని అప్పగించేసి తను వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. వానప్రస్థం ముగించుకొని మళ్ళీ గురుకులం వచ్చేసి ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి గురుదేవ సరస్వతి, గురుదేవ సరస్వతి అనుమన్యస్వ. గురుదేవ, మరి పిల్లవాని విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది కాబట్టి గృహాశ్రమం చేపట్టాలి, వివాహం చేసుకోవాలి, ఇంకా సామాజిక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు అనుమతిస్తే నేను తీసుకెళ్తాను. అనుమన్యస్వ ఈ శబ్దమైతే అర్థమవుతుంది కదా. లోట్లకార్ మధ్యం పురుషు ఏకవచనం. అనుమతించండి. ఆ రకంగా గురువు గారి అనుమతి తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వివాహం చేసుకొని ఆ రకంగా ఉంటాడు. ఇక ఇక్కడ ఇది ఉత్తర దిశలో సరస్వతి అని మన్యస్వ అనేటువంటిది ఉత్తర దిశలో. ఏదైనా కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపుకు దారగా వేయడం, ఇవి చల్లడం అన్నమాట. ఈ 3 దిశల్లో చల్లటం 4వ దిశ నుండి 4వ మంత్రంతో దేవ సవితా ప్రసవేత్యం ఈ మంత్రంతో దారగా పోయడం జరుగుతుంటది. ఈ 3 దిశల్లో చల్లడం ఏంటంటే మొట్టమొదటిది అదితేన మన్యస్వ దిశలో అతడు అబోధ అవస్థలు ఉంటాడు, ఏమి ఉండదు. ఇక పడమర దిశలో తండ్రి దగ్గర 5 నుంచి 8 సంవత్సరాల వరకు, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు తూర్పు దిశలో అదితేన మన్యస్వ ఆ అమ్మ ఒడిలో ఆడుకుంటాడు. 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర ఆడుకుంటుంటాడు. ఇక 8 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు గురుకులంలో ఆడుకుంటాడు గురువు దగ్గర. కాబట్టి ఇతని సంపాదన అంటూ ఏమి ఉండదు. మీరు అట్లా చూస్తున్నారు, మీ మనవడే గాని మీ కొడుకే గాని మీకు ఏమైనా పుట్టినరోజుకు బట్టలు తెచ్చిచ్చాడా, ఏమైనా సైకిల్ మోటార్ ఇట్లా మీరు ఏమైనా తెచ్చిచ్చాడా లేదా, గడియారం గాని ఏది తెచ్చివ్వాలన్నా మళ్ళీ మన దగ్గరికి తీసుకొని మనకు తెచ్చివ్వాల్సిందే, ఏముండదు. ఆ రకంగా ఈ చల్లటం అనేటువంటి అభిప్రాయం ఏంటంటే తడిసిన, ఎక్కడైతే ఇట్లా చల్లుతున్నప్పుడు ఒక్కొక్క చుక్క పడుతుంటది కదా, తడిసిన భాగమేమో అతడు గృహస్థుడు అయిన తర్వాత మనకు శ్రద్ధతో ఇచ్చినటువంటి ఈ యొక్క భోజన వసతి గాని, మనల్ని ప్రేమతో చూసుకోవడం గాని, బట్టలు ఇవ్వడం గాని, మందులు తెప్పివ్వడం గాని, ఇది. ఇక ఎండిన భాగం ఏంటంటే ఇక తన జీవితాన్ని కూడా చూసుకోవాలి కదా, తన గృహస్థాశ్రమాన్ని చూసుకోవాలి, తన ఉద్యోగం వ్యాపారం అవన్నీ చూసుకోవాలి కదా. ఈ రూపకంగా ఇవి చల్లడం అన్నట్టుగా తూర్పు దిశలో చల్లడమే, పడమర దిశలో చల్లటమే, ఉత్తర దిశలో చల్లడమే. ఇక దేవ సవిత ప్రసవయజ్ఞం అనే మంత్రంతో తాను అగ్ని తెచ్చుకుంటాడు. అగ్ని తెచ్చుకొని తాను నిరంతరంగా ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తుంటాడు. కాబట్టి తన దినచర్య ముగిసిన తర్వాత ఆ దినచర్యలో అంతర్భాగమే, పంచమహాయజ్ఞాల్లోని అంతర్భాగమే పితృయజ్ఞం, తల్లిదండ్రులకు గురుదేవులకు సేవ చేయడం. ఎప్పటికీ చేస్తూనే ఉంటాడా, అవసరం ఉన్నప్పుడే చేస్తాడా, ఉదయం సాయంత్రం చేస్తాడా, లేదంటే దినమంతా చేస్తూనే ఉంటాడా, తినిపిస్తూనే ఉంటాడా? ఉదయం సాయంత్రం అది అతడు నిరంతరంగా చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులకు కానీ గురువు నాలుగోసారి నిరంతరంగా ఎవరు మాట్లాడట్లేదు, అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అందుకని ఈ గృహాశ్రమంలో ఇప్పుడు తూర్పు దిశలో అమ్మఒడి యజ్ఞం చేయడం, పడమర దిశలో నాన్న ఒడిలో కూర్చుండి యజ్ఞం చేయడం, ఉత్తర దిశలో కూర్చుండి గురువు దగ్గర ఉండి గురుకులంలో ఉండి గురువు గారి యొక్క యజ్ఞకుండంలో, అమ్మ నాన్నల యొక్క యజ్ఞకుండంలో యజ్ఞం చేస్తాడు. అతనికి యజ్ఞం చేయడానికి అర్హత లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రశిక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు తన అగ్నిని ఉత్తర వేది నుంచి తెచ్చుకుంటాడు కాబట్టి ఆ అగ్ని
వివాహం చేసేటువంటి అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి ఈ యొక్క అమ్మాయికి వీడుకోలు సాగనిపేటప్పుడు యజ్ఞకుండము, సామగ్రి, నెయ్యి, కొన్ని సమిధలు 3 పూటలకు అయ్యేంతగా ఇస్తారన్నమాట. అది వారు తీసుకోవాల్సింది. కానీ ఇప్పుడు అవి ఏమీ లేకుండా ఏం పెట్టుబోతలు ఏం పెట్టారని చెప్పేసి గిన్నెలు గిలాసాలు దాటి గురించి చేస్తుంటారు. ఇక ఇది సమయం అయిపోయింది కానీ సంకేతం వచ్చింది కాబట్టి మనం ఈ ప్రసంగాన్ని ఇంతటిని ఆపేస్తాం. రేపు ఇది ఇంకా స్పష్టం అవుతుంది. ఇవాళది ఏంటంటే మన జీవితం ఎక్కడ, ఈ యొక్క పృథివీ బ్రహ్మాండం ఏంటి, ఇవన్నీ పోల్చి చెప్పడం జరిగింది. రేపు స్పష్టంగా వస్తుంటాయి. ఓకే, నమస్తే. ఆచార్య ఇప్పుడు తాతగారు అమ్మాయితన సృష్టిలోకి వస్తారు కదా. అమ్మాయితోని సృష్టి ఎక్కడుందమ్మా? అంటే మొట్టమొదట వచ్చి ఇప్పుడు ఇతను గృహస్థాశ్రమం నుండి అగ్నిని తీసుకొస్తాడు కదండి. అమ్మగారు ఇప్పుడు మొట్టమొదటి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే వివాహం చేసుకోవాలని చెప్పేసి అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని వివాహం చేసుకొని తీసుకొస్తుంటాడో, ఆ ఇద్దరి దంపతులకు పుట్టినటువంటి సంతానం నుంచి ఈ క్రియను మొదలు పెడితే తొందరగా అర్థమవుతుంటారు. సరే, అదే ఇన్న మొదట మీరు చెప్పినప్పుడు ఇది ఇక్కడితో ఆఫ్ చేసేసి మళ్ళీ అని చెప్పారు కదా, అంటే అది అది అనేది నేను ప్రశ్నించాను అంటే. సరే ఆచార్య, ధన్యవాదాలు. ఓం ఆచార్య ఓం ప్రకాశ్ గారికి ధన్యవాదములు. అగ్నిహోత్రము మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతూ విశేషమైన ప్రక్రియ జల ప్రశేషణము, ఏ విధంగా జల ప్రశేషణలో ఇచ్చేటువంటి జలాన్ని ఏ విధంగా ఎటువైపు ఏ విధంగా వేయాలి, దాంట్లో అంతర్రహస్యం ఏమిటి, తాత, కొడుకు, మన్మడు ఆ ముగ్గురిని సంబోధిస్తూ ఎవరి స్థానం ఎక్కడ, ఎవరితో ఆడుకుంటారు, జీవితం అంటే ఏమిటి, భార్యను ఎందుకు గుర్తించడం లేదు, ధర్మపత్రిగా ఎందుకు గుర్తించలేదు, స్వాన్ ఎందుకు చెప్పడం లేదు అని అనేక రకాల విషయాలు చెప్పారు. వారికి ధన్యవాదములు. మొదట ఆవుతి తూర్పు వైపున నుండి ఉత్తరం వైపుకి వేస్తాము. మునిజీ ఒక మాట, ఇప్పుడు ధర్మపత్నిగా ఎందుకు గుర్తించలేదంటే అతను గుర్తిస్తున్నాడు, కానీ అతని ఇంటికి యజ్ఞం చేయించడానికి వచ్చిన పురోహితుడు గుర్తించట్లేదు కదా. అదే పురోహితుడు అని చెప్పింది ఆచార్య. పురోహితుడే పురోహితుడు పక్కనున్న ధర్మపతిని గుర్తించకుండా స్వాహాన్ని ఎందుకు చెప్పిస్తలేడు, తన జీవితాన్ని అర్పించి వస్తున్నది కదా ఆమె, కాబట్టి ఆ రహస్యం తెలుసుకోవాలి. తర్వాత మనుమన్ని పుట్టగానే గురుకులంలో చేర్చకన్నా మొదలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఆవుతుంటది, తూర్పు దిశన ఏ విధంగా ఆవుతి, పడమర దిశన ఏ విధంగా ఆవుతి, ఉత్తర దిశన ఏ విధంగా ఆవుతి, తల్లిదండ్రులు వచ్చినట్టు బాబుకు అగ్నికుండములు, ఇతరుల అగ్నికుండములు వేయాల. ఆ విధంగా మంచి సారాసాలు చెప్పారు. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు చేస్తారని ప్రార్థన. ఓం. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, 1-2 సార్లు వినాలి. ఓం. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య. ఓం అమృతోపస్తర నమసే స్వాహా. ఓం అమృతాపిధా నమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే, శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః.
ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलाकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततो समुद्रार्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुरुमित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम्
तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्या प्रकरणं समाप्तम् ओम सर्वेभ्यो नमस्ते। अच्छा शांति पाठ करो। అదే భాగ్యలక్ష్మి గారికి మీరు అడిగిన దాని గురించి వాళ్ళు शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 శ్రీభ్యో నమః అందరికీ నమస్తే ఓం ఓం అందరూ ఉండండి మహాత్మగారు అంటారు అదే మనము ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః నమః. అదే మరి మీరు 3 రోజులు అది శిబిరం పెడతామన్నారు కదా ఆచార్యజీ, మరి ఎప్పుడు